గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. సార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే నేను స్ట్రైట్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. ఒక మామూలు కుర్రాడు, నేను ఎక్కువ అబ్బాయిల గురించే చెప్తున్నాను. చిన్నప్పుడు నాన్న గురించి తెలీదు. నాన్న వాల్యూ తెలీదు చాలామందికి కుర్రాళ్ళకి. పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్‌కెళ్తేనో, ఒక ఈవెంట్‌కెళ్తేనో, లేదా ఒక బంధువుల ఇంటికెళ్తేనో, "రేయ్! మీ నాన్న అప్పట్లో ఎంత గొప్పోడురా" ఇలా అనంగానే ఒళ్ళు పులకించిపోద్ది. నాన్న గురించి ఎవరన్నా ఒక మాట గొప్పగా చెప్తే వినాలని పరితపిస్తూ ఉంటాం. ఎక్కడికన్నా వెళ్తే, "అరే! ఆ పంచకట్టులో అచ్చం మీ నాన్నని చూసినట్టే ఉందిరా" అని ఒక మేనత్త ఒక మాట అంటే అదొక ఆనందం. ఇలాంటి అనుభూతులు ఏ కొడుక్కి లేనన్ని అనుభూతులు, ఏ కొడుకు పొందలేనంత ఆనందం నాకు తెలిసి మీరే పొందుతున్నారేమో. డెఫినెట్‌గా ఉంటుందండి. అది మేము మేము ముగ్గురం మీకు తెలుసు కదా! ఫస్ట్ అవును. అక్క, తర్వాత అన్నయ్య, తర్వాత అవును. మేము. సో, వీఆర్ ఆల్వేస్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ టు బీ హిస్ చిల్డ్రన్. సార్. కానీ అండ్ అండ్ మీరంటున్న ఇది డెఫినెట్‌గా వీఆర్ ఆల్వేస్, అంటే ఎవరైనా చెప్పినప్పుడు ఆ గర్వం ఎప్పుడూ ఉంటుంది. వి ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్. బట్ అది ఒక విధంగా అలవాటు అవుతుంది. బట్ కానీ ఎన్ని సార్లు విన్నా ఒక ఒక ఆనందం ఉంటుంది లోపల నుంచి. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక సెలబ్రిటీ అనో, లేకపోతే ఆయన ఫేమస్ అనో చెబితే కొన్నాళ్ళకి మేబీ ఇట్ బికమ్స్ రొటీన్. యాహ్! బట్ ఆయ ఎవరు వచ్చి మాట్లాడినా ఆయన పాటల్ని ఎలా ఎంజాయ్ చేశారో, అన్నిటికన్నా ముఖ్యంగా హౌ ది మోల్డెడ్ దేర్ లైఫ్. సార్. ఆయన పాటలని చాలామంది జీవితాల్ని మలిచాయి. చాలా రకాలుగా, అంటే ఎన్నో సిట్యుయేషన్స్‌లో చాలా మందికి ఆయన పాటలు హెల్ప్ అయ్యాయి. సార్. సో, అవి చెప్పినప్పుడు ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అంటే మీరన్నది కరెక్టే. అందరికీ ఉండదు అది గానీ, బట్ వీఆర్ వెరీ లక్కీ. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అండి సార్, నేను చెప్పినప్పుడు. ఇంట్రోలో చెప్పినట్టే ఈ ఇంటర్వ్యూలో నేను సిరివెన్నెల గారి పాట గురించి, సిరివెన్నెల గారి సాహిత్యం గురించి, సిరివెన్నెల గారి సినిమా ప్రయాణం గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. నాకు కావాల్సిందేందంటే, సిరివెన్నెల గారు ఇంట్లో ఎలా బతికారు? 'జగమంత నాది' అని చాటి చెప్పిన కవి, తన ఇంటిలో ఎలా ఉన్నారు? తన బిడ్డలతో ఎలా ఉన్నారు? తన అర్ధాంగితో ఎలా ఉన్నారు? నాకిది గావాలి. సో, నాకు మీ ఎక్స్‌పీరియన్స్ గుర్తుంటే చెప్పండి. ఫస్ట్ టైమ్ మీకు బాగా ఊహ తెలిసి, మీ నాన్నగారు మీతో మాట్లాడే మాట మీకు అర్థమయ్యేంత స్థాయి ఉన్నప్పుడు, మొదటిసారి ఆయన మీకు జీవితం గురించి చెప్పిన మొదటి మాటేంటి? ఇన్‌స్పిరేషన్ కలిగించిన మాటేంటి? మీతో కూర్చొని మాట్లాడిన మాటేంటి గుర్తుందా? అది స్పెసిఫిక్‌గా అయితే గుర్తులేదు. కానీ ఆయన జీవితం గురించి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే రకం కాదు. హ్మ్. హి ఈస్ మోర్ లైక్ అంటే ఆయన జీవితం ఎలా అందరూ ఉండాలనుకుంటున్నారో ఆయన అలాగే ఉంటారు. హ్మ్. సో, హి బిలీవ్స్ మోర్ లైక్ ప్రాక్టీసింగ్ వాట్ హి సేస్. హ్మ్. సో, మీరన్నట్టు 'జగమంత కుటుంబం' పాట రాసేవాళ్ళు అలా రాయాలంటే ఆయన అలా బతకాలి. హ్మ్. ఆయన అలా బతికారు కాబట్టే అది రాయగలిగారు. సార్. అండ్ ఆయన ఎప్పుడు అంతే, అంటే మా చుట్టాలు ఎవరు ఏ ఊర్లో ఉన్నా వాళ్ళందరూ ఎవరు హైదరాబాద్‌కి వచ్చినా మా ఇంట్లోనే ఉండాలంటారు. హ్మ్. సో, వాళ్ళు అంటే కాలేజ్‌కెళ్ళినా 1, 2 ఇయర్స్ కాలేజ్‌కెళ్ళినా మా ఇంట్లో ఉండే చదువుకోవాలి. హ్మ్. వాళ్ళకేమన్నా 1 వీక్ పనుందన్నా మా ఇంట్లోనే ఉండాలి. సో, ఆయనకెప్పుడూ హి ఈస్ వెరీ వెల్కమింగ్ ఆఫ్ పీపుల్. ఆయనకి అందరూ మన ఇంట్లో ఉండాలి. సార్. అన్ కానీ అందులో సెకండ్ సెంటెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఆయన బెడ్‌రూమ్‌లో పడుకొనుంటారు. హ్మ్. తలుపు తెరిచేసరికి ఆయనకి ఎప్పుడో ఒక 10 మంది కనిపించాలి ఇంట్లో. హ్మ్. సో, జగమంత కుటుంబం అందరూ ఆయనకి కావాలి. ఏకాకి కానీ జీవితం. ఆయన అందరితో మధ్యలో భోంచేసి ఒక 5 నిమిషాలు ఒక పావుగంట అందరితో టైమ్ స్పెండ్ చేసి వెంటనే తలుపేసేసి బెడ్‌రూమ్‌లోకెళ్ళిపోతారు. ఏకాకి జీవితంలోకెళ్ళిపోతారు ఆయన. సో, హి విల్ గో ఇంటూ హిస్ ఓన్ వరల్డ్. అంటే పాటలవ్వచ్చు, థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, ఎనీథింగ్, ఎవ్రీథింగ్. అంటే ఆయన ఎప్పుడు ఆ వరల్డ్‌లో ఉంటారు కదా! సో, సార్. హి హాస్ టు క్రియేట్ ఎ వరల్డ్ ఫర్ ఎవ్రీ సాంగ్. సార్. సో, ఆయన అందులో ఉండి ఆయన అందరూ పాట రాస్తున్నప్పుడే రాస్తున్నారనుకుంటారు. కానీ హ్మ్. ఆయన పాట స్టార్ట్ చేసినప్పటి నుంచి అయ్యేంత వరకు ఆయన పాటలోనే ఉంటారు. హ్మ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 డే, 1 వీక్, 1 మంత్, ఆయన ఎప్పుడు అదే పాటలోనే ఉంటారు. ఆయన కూర్చొని టీవీ చూస్తున్నా కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. పడుకున్నప్పుడు కూడా దట్స్ వాట్ రన్స్ ఇన్ హిస్ మైండ్. హ్మ్. సో, నిద్రలో గూడా పాట ని మథనం జరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది. సో, హ్మ్. ఆయన స్టార్ట్ చేసేంత వరకే ఆ పాటలో ఉండరు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్యూన్ అండ్ దట్ సిట్యుయేషన్ అండ్ ద సాంగ్ ఇస్ ఆల్వేస్ ఇన్ హిస్ మైండ్. సార్. అందుకే సడెన్‌గా ఏదో ఒక టైంలో ఆయనకి కొన్ని కొన్ని ఒక భావం అంటాం కదా పాటలో. హ్మ్. ఆ భావం క్లిక్ అయిన వెంటనే ఆయన రెడీ అయిపోయి కిందకెళ్తారు, పెడతారు. అప్పటి నుంచి ఒక 15 మినిట్స్‌లో పాటయిపోతుంది. సార్. అయితే ఆహ్, సిరివెన్నెల గురించి మాట్లాడుకునేటప్పుడు లేదా ఆయన గురించి చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నాకు అర్థమైందేందంటే, ఆయన ఈ పాటని జీవితాన్ని దాటిపోయి ప్రేమించేసాడేమో. అంటే ఇప్పుడు ఎంతవరకు, ఇంతవరకు. ఎందుకొరకు ఈ వింత పరుగు అనే పాట రాసేటప్పుడు
ఆ మనిషి ఆ లోతుకెళ్ళి ఆ భావాన్ని చెప్పాలంటే సముద్రంలో ఒక్కో అలని అలా అలా అనరు. అన్నిటిని కలిపి సముద్రం అంటారు. మనిషి అంటే ఎవడు బలకడు. హ్మ్. అందరూ కలిపితే మనిషి అనే సముద్రమే గదా! ఇది వేదాంతం. అవును. ఇదే మనిషి సారాంశం. హ్మ్. దాన్ని ఒక సినిమా పాటలో చెప్పాడు. ఇంత ప్రేమించి, ఇంత లోతుకి వెళ్ళిపోయి, హ్మ్. ఆయన తగిలించేసుకొని ఇబ్బంది పడ్డారు అని నాకనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా ఇది? అంటే ఆయన చెప్పాను కదా! దట్ ఈస్ హిస్ లైఫ్ థియరీ. హ్మ్. ఆయన దాన్ని నమ్మారు. దాన్నే ప్రతి పాటలోనూ హ్మ్. ఆ ప్రేమని ప్రతి పాటలోనూ పెట్టడానికే ఆయన ప్రతిసారి ప్రయత్నించారు. అది నమ్మడం లేదు. ఆయన అది నమ్మారు కాబట్టి ఆ పాటల్లో వచ్చాయండి. హ్మ్. యాక్చువల్‌గా ఆ పాట గురించి కూడా ఒక ఆల్‌మోస్ట్ క్రిష్ గారు ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ ట్రావెల్ చేశారు. ఆ ఒక్క పాట ఆ గురించి. ఒక అంటే ఆ స్టోరీ మీద, స్టోరీ. ఆ పాట మీద. హ్మ్. హ్మ్. ఆయన నాకు ఆ పాట కావాలంటే ఏంటి ఇంతకీ ఏంటి క్లియర్‌గా చెప్పు అని చెప్పారు. అంటే మొత్తం అంతా ఆయనకి తెలుసు. సార్. బట్ ఆ రోజు ఏదో ఒక చోట క్లిక్ అయింది. అండ్ పాట మొత్తం ఒక 1 అవర్‌లో అయిపోయింది. హ్మ్. ద యాక్చువల్ సాంగ్ కేమ్ ఇన్ 1 అవర్. బట్ ద కాన్సెప్ట్ గ్రైండెడ్ ఫర్ 6-8 మంత్స్. సో, సో, ఆయనకి వర్డ్స్ రావడానికి టైం పడుతుందేమో. కానీ ఆ భావం మాత్రం అది రన్ అవుతూ ఉంటుంది. బట్ ఆయనకి యాక్చువల్‌గా హీ ఎంజాయ్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్. అంటే ఇవన్నీ ఆయనకి దిస్ ఈస్ హిస్ లైఫ్ స్టైల్ కదా! ఇప్పుడు మీరన్న పాటలు గాని, సార్. లేకపోతే 'జగమంత కుటుంబం' ఇవన్నీ ఆయనకి దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్. దట్ ఈస్ వాట్ హీ ఈస్. హ్మ్. సో, ఈ పాటలు చాలా కంఫర్టబుల్‌గా రాస్తారు. హ్మ్. ఆయనకి కొంటె సాంగ్స్, లవ్ సాంగ్స్, డ్యూయెట్లు ఇవి రాయడం ఎక్కువ సరదా. ఎందుకంటే దే ఛాలెంజ్ హిమ్ ఎ లిటిల్ బిట్. అండ్ ఇవాల్టి టర్మినాలజీ ఇప్పుడు 2000స్‌లో ఒకలా ఉంటుంది. 2010లో ఒకలా ఉంటుంది. సార్. 2020లో ఒకలా ఉంటుంది. 90స్‌లో వేరే టైప్‌లో ఉంటుంది. సో, యూ ఆల్వేస్ గో విత్ ద ట్రెండ్. హ్మ్. ఈవెన్ ద లవ్ సాంగ్స్ యూ హావ్ టు రైట్ విత్ ద ట్రెండ్. సో, ఆ ట్రెండ్‌తో అప్పుడున్న లేటెస్ట్ మూవీస్‌తో వాటిని బ్లెండ్ చేస్తూ ఆ పాటలు రాసేవారు. సో, దట్స్ హౌ హి రాసేవారు. ఎంజాయ్స్ మోర్. రాసేవారు. కానీ ఆయనెందుకో ఫ్యూచర్‌ని ముందే చూసారనిపిస్తుంటది. ఆయన రాసే పదాలు, ఆయన ఆలోచన విధానాలు, ఆయన చెప్తున్న మాటలు కొన్ని కొన్ని వీడియోలుంటాయి. ఒక పాటుంటది సార్. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని జెప్పేసి నేను చాలా సార్లు చాలా మందికి ఈవెన్ వారు గూడా చెప్పారు. సీతారామ శాస్త్రి గారు గూడా చెప్పారు. ఒక స్కూల్‌లో అంటే ఇప్పుడు పిల్లలెళ్ళే స్కూల్‌లో మనకి మామూలుగా ప్రేయర్ ఉంటది కదా! స్టార్టింగు. అలాంటి ప్రేయర్స్‌లో పెట్టాల్సిన పాటది అని జెప్పేసి చాలామంది చెప్తారనమాట. అవును. అంటే ఆ పాట ఇంటే చాలు ఎలా బతకాలో, ఎలాంటి స్థితిలో అయినా ఎలా బతకాలో తెలుసద్దనమాట. అవును. నేననేదేంటంటే, ఎందుకు సినిమా పాట కోసం అంత కష్టపడడం? ఏ రోజన్నా కుటుంబ సభ్యులుగా మీరడిగారా? ఆయన ఏ పాట రాసిచ్చినా మహాప్రసాదంలా కళ్ళకద్దుకొని తీసుకెళ్ళిపోయే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇండస్ట్రీ నిండా ఉన్నారు. కానీ ఏ రోజు ఆయన ఇవ్వలేదు. ఏ రోజన్నా మీరు గాని, అమ్మగారు గాని ఎక్కువ మదన పడుతున్నారు అని అడిగిన సందర్భం ఉందా? అడగమండి. అడగనిస్తారా అసల? అంటే అడగనివ్వడం, అడగనివ్వకపోవడం కాదు. మేము అడగం అంతే. హ్మ్. ఎందుకంటే ఎవ్రీవన్ హాస్ దేర్ ఐడెంటిటీ కదా! సో, సార్. ఆయన మామూలు ఒక 'చేంబోలు సీతారామ శాస్త్రి' గారు, 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు అయ్యి, ఇంతమందికి ఇంత స్ఫూర్తిని ఒక డైరెక్షన్‌ని ఇచ్చిన వాళ్ళు, ఎందుకు అదంతా మీకు అవసరమా అని అడగడానికి అసలు ఆ థాట్ మాకెప్పుడూ రాలేదు. అండ్ అంటే ఆయన హీ గివ్స్ ఓన్లీ హిస్ బెస్ట్. సార్. ఎందుకని మీరిప్పుడన్నారు ఏదిచ్చినా తీసుకెళ్ళిపోతారు ప్రొడ్యూసర్లు అని చెప్పి. నిజమే కరెక్టే. చాలామందున్నారు. చాలామంది అడిగారు. హ్మ్. మా నాన్న రాసేటప్పుడు ఒక వెర్షన్ రాస్తారు. హ్మ్. అక్కడ పెడతారు. వాళ్ళు తీసుకున్న వెర్షన్ చదివినప్పుడు ఓహ్! చాలా బాగుంది సార్. ఐయామ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చింది అని. అది నీకు అందాక టైమ్ పాస్ కోసం వచ్చాను వెయిట్ చెయ్యి అని చెప్తారు. సార్ నాకు రేపటి షూటింగ్ ఉందంటే పర్లేదు పోస్ట్‌పోన్ చేసుకో అంటారు. నాకు ఈ వెర్షన్ ఓకే అంటారు. నేనివ్వను వెయిట్ చెయ్యి అంటారు. హ్మ్. సో అనదర్ వెర్షన్ ఆయన సాటిస్ఫై అయిన తర్వాత ఆ వెర్షనే ఆయనిస్తారు. సార్. సో ఇట్స్ నెవర్ దట్ నువ్వు సాటిస్ఫై అయిపోతే సరిపోదు. నేను కూడా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ పాటకి ఎంతకన్నా బెటర్‌గా వస్తుందని నాకు తెలిసినప్పుడు ఐ విల్ గివ్ యూ వాటెవర్ ద బెస్ట్ ఐ కెన్ గివ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పాటకి ఒక చరణం, 2 పల్లవి. ఒక పల్లవి, 2 చరణాలు. సార్. సారీ. సో ఆయన ఆ సిట్యుయేషన్ మళ్ళీ ఇంకో చోట వర్కౌట్ అవ్వదు. హ్మ్. సో ఎవ్రీ సాంగ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సిట్యుయేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ట్యూన్ ఇస్ డిఫరెంట్. సో ఇందులో మేబీ ఐ కెన్ గివ్ యూ మోర్. సో వెయిట్ ఫర్ ఇట్ అట్. హ్మ్. అలా వెయిట్ చేసిన వాళ్ళు అందరికన్నా ఎక్కువ అయితే అంటే ఎంఎస్ రాజు గారే అనుకుంటా. అవునా? నాకు గుర్తున్న వాళ్ళలో. హ్మ్. ఆయన ఎప్పుడు ఏమీ మాట్లాడరు. ఈయన ఎన్ని వెర్షన్‌లు ఇచ్చినా ఇదండి అంటారు. కాదు వెయిట్ చేయి అంటే ఓకే అంటారు ఓకే. అంతే. సో ఆయన ఎప్పుడు ఇది ఫైనల్ వెర్షన్ అన్నారో ఆయన తీసుకెళ్ళిపోయి రికార్డ్ చేయించేసుకొని లొకేషన్‌కెళ్ళేటప్పుడు విని ఎంజాయ్ చేసుకుంటారే తప్ప ఆయన ఎప్పుడు నాన్నగారిని క్వెషన్ కూడా చేయరనమాట. సో హ్మ్. ఆయన హిల్ వాళ్ళిద్దరి ఈక్వేషన్ అలాంటిది. ఈ మధ్య ఇంటర్వ్యూ దే చేసినప్పుడు లవ్ ఆయన ఈచ్ అదర్. సో అవును. దే రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఒక మాట అన్నారు సార్ ఆయన ఇంటర్వ్యూలోనే అన్నారు.
ఆయన పాట రాస్తుంటే ఆయన దగ్గర కూర్చొని ఒక పరమేశ్వరుడు ఒక రకమైన అదొక ఉన్మత్తం అలాంటి ఒక పీక్ స్టేజ్‌లో ఆయనుంటే ఒక భక్తుడిలాగా ఎప్పుడు ప్రసాదం వస్తదని ఎదురు చూసేవారంట ఆయన. అంత గొప్పగా చెప్పారు. ఆయన మామూలుగా అందరూ చూసేటప్పుడు టెర్ మీద కూర్చొని పాట రాస్తున్నట్టే కనిపిస్తుంది గానీ, బట్ హీ గోస్ ఇంటూ ఎ డిఫరెంట్ ట్రాన్స్. అంటే మనం ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి కూర్చున్నారు ఎదురుగుండా, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయనకి తెలీదు. సార్. ఆయన అక్కడే ఉంటారు కానీ అదే అంటే ఆహ్, పీక్ కాన్సంట్రేషన్ అంటాం. ఒక ఆల్ఫా థాట్స్ అంటాం చూడండి. అంటే ఒకటే థాట్ మీద ఉండగలగడం అని. సో హీ స్టేస్ ఇన్ దట్. అంటే ముందు ఏం కనిపించదు. ఆయన అందరిని చూస్తున్నట్టే ఉంటుంది కానీ ఏం చూడదు. ఈజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్. సో అలా హీ సిట్స్ ఫర్ లైక్ కొన్ని సార్లు అయితే 36 అవర్స్, 1.5 days, 2 days అలా కూర్చుంది నాన్ స్టాప్‌గా. ప్రాబబ్లీ డజంట్ ఈవెన్ గో టు ది రెస్ట్ రూమ్ ఆల్సో. అలా కూర్చుని పోతారు. అదే ఇంట్లో ఉంటది. సో ఆ కాన్సంట్రేషన్ లెవెల్ ఇస్ హోల్ డిఫరెంట్ థింగ్. సార్ మామూలుగా నేను 12 సంవత్సరాల నుంచి రైటర్‌గా ఉంటున్నాను. అంతకుముందు 3 సంవత్సరాల నుంచి నేను రైటర్‌ని అనుకోని ఊహలో ఉండేవాడిని. అంటే ఇంచుమించు 15, 16 సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారి పాటల్ని, ఆయన సినిమా పాటల్ని, మాటల్ని అన్నిటిని ఫాలో అవుతూ వస్తున్నా. ఎక్కడ ఆ మనిషికి భయం అనేది లేదు. అయితే ఒక్క విషయంలో మాత్రం ఆయన బాగా భయపడేవారంట. బంధాల గురించి, బంధువుల గురించి. నా వాళ్ళు, నా మనుషులు ఎక్కడ విడిపోతామో, ఎక్కడ వెళ్ళిపోతారో వీళ్ళందరినీ కలుపుకోవాలి. ఒక కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కల కింద ఎలా అయితే పెట్టుకుని ఉండేవాళ్ళో, అలా మనుషులందరినీ తన దగ్గరికి తీసుకొని పెట్టుకోవాలనుకుని బాగా భయపడేవారంట మనుషుల బంధాల విషయంలో. ఎందుకు ఆయన అంటే ఒక అంటే కొడుకుగా మీరు చెప్పండి? నేను భయపడే వాళ్ళు నేను అనుకోనండి. బట్ అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా పరిచయం అవుతారండి. సో అన్న అని పిలువు, లేకపోతే బాబాయ్ అని పిలువు. చిన్న పిల్లలుంటే బాబాయ్ అని పిలువు అని చెప్తారు. చెప్పినప్పుడు మనకి ఎంతైనా సరే అలా చెప్తున్నాడు అని కొంచెం అలవాటయ్యి పిలిచి, కొంచెం అలవాటయిన తర్వాత పిలిచిన తర్వాత మేబీ హి ఈస్ జెన్యూన్‌లీ అఫెక్షనేట్ ఏమో. అలా పిలవడానికి నచ్చడం అనేది ఒకటుంటుంది. అన్న అని పిలిచినా కొంచెం ఫస్ట్‌లో కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ యూ గెట్ యూజ్డ్ టు ఇట్ ఆర్ యూ రియల్లీ లైక్ ద పర్సన్. మీకది యూ విల్ ఫీల్ ఇట్. సార్. బట్ ఆయన మొదట ఎవరొచ్చినా ఇప్పుడు మీరు మీరు తెలిసుండారా ఆయన్ని? లేదు సార్. మీకు నాకు కలవడం కుదరలేదు. కలవలేదు. సో కలిసిన వెంటనే ఎలా ఉన్నావు అబ్బాయి అంటారు. సార్ అని పిలిచిన వెంటనే ఎందుకు పెదనాన్న అని పిలువు అంటారు. అది అన్నది యూ విల్ నో ఇన్ ద ఫస్ట్ 1 సెకండ్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్. సార్. అంటే యూ విల్ ఫీల్ ఇట్. అంటే ఆయన హి ఈస్ సో క్లీన్ అట్ హిస్ మైండ్ అండ్ హార్ట్. ఎవరు వచ్చినా వాళ్ళకి ఫస్ట్ దే కెన్ ఫీల్ దట్ ఎఫెక్షన్ ఫ్రమ్ హిమ్. ఆ లవ్ ఆయన ఇచ్చేది అంత క్లియర్‌గా అర్థమైపోతుంది. అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. సో ఆయన ఎప్పుడు అలా జనాల్ని కలుపుకుంటూ పోవడమే గానీ ఎవరైనా ఉంటారా, ఉండరా అన్న భయం ఆయనకి ఎప్పుడూ లేదు. ఆయన కలుపుకోవడం ఒకటే వచ్చు. సార్. అది వదలాలి అన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. వదిలితే ఏంటి అన్న థాట్ ఆయన ఎప్పుడు పెట్టలేదు. సో ఎవరైనా వచ్చారంటే హౌ టు మనవాళ్ళుగా ఎలా చేసుకోవాలో, లేకపోతే మనవాళ్ళు అని అనుకోవడం తప్ప ఆయనకి ఇంకోలా చూడడం రాదు. అందరిని ప్రేమించేయడం తప్పించి ఆయనకి ఇంకొకటి రాదు. సో హి లివ్డ్ ఇట్ అండ్ హి రోట్ ఇట్. అంతే. హి డజంట్ నో ద అదర్ వే. సరే. ఐ హావ్ నాట్ సీన్ హిమ్. అంటే ఆయన ఎప్పుడు ఎవరన్నా ఇష్టం లేదని గానీ, ద్వేషించడం గానీ, అయిష్టంగా ఉండడం ఎవరి పట్ల అయినా నేను చూడలేదు. అంటే ఇంత గొప్ప మనిషి అంటే నేను సినిమా గురించి మాట్లాడలేదు, పాట గురించి మాట్లాడలేదు. ఒక మనిషి భావజాలం, ఒక మనిషి థాట్ ప్రాసెస్, ఆయన విద్వత్తు. ఇంత గొప్ప మనిషి ఈ మాట నేను అనలేదు. సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారే అన్నారు. అంత గొప్ప మనిషి పక్కింట్లో పుడితే అందరూ హ్యాపీ. మన ఇంట్లో ఉంటే ఆ సూర్యుడు వేడికి మనం కూడా రగిలిపోతూ ఉంటాం. ఆ వేడిని తీసుకున్న మొట్టమొదటి మనిషి, ఎక్కువ తీసుకున్న మనిషి మీ అమ్మగారు. అవును. డెఫినెట్‌గా. అంతకంటే ఆ ప్రేమ ఆమె పొందాలి, ఆ బాధ ఆమె పొందాలి, ఆనందం ఆమె పొందాలి. సో వారిద్దరి అనుబంధం ఎలా ఉండేది సార్? నేనిప్పుడు మా నాన్నగారు ఇప్పుడు హి వాంట్స్ టు బీ అవర్ బెస్ట్ ఫ్రెండ్. సార్. మా నాన్నగారు. నాకైనా, మా అన్నయ్యకైనా, మా అక్కకైనా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలనుకుంటారు. సో నేనే నంబర్ 1 ఉండాలి మీకు అని ఆయన ఎప్పుడు థాట్. నేను ఆయన ఎప్పుడు డైరెక్ట్‌గా చెప్పేసాను. మీరు ఎప్పుడు నంబర్ 2 నాకు. యూ విల్ ఆల్వేస్ కమ్ సెకండ్ బికాజ్ నాకు ఫస్ట్ అమ్మ. ఎందుకంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు కూడా ఆయన హి వాస్ బిజీ విత్ సాంగ్స్. మీరన్నారు చిన్నప్పుడు అంటే ఫస్ట్ క్వెషన్ మీరు అడిగింది. అంటే ఒక తండ్రి గురించి చెప్తున్నప్పుడు, తండ్రి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మాకు ఆయన ఇంట్లోనే ఉండేవారు. కానీ ఇంటరాక్షన్ కొంచెం తక్కువ ఉండేది చిన్నప్పుడు. బికాస్ ఇన్ 90s హి వాస్ ఇన్ హిస్ పీక్స్. ఎవ్రీడే ఆయన రాత్రి 8:00, 7:00 స్టార్ట్ చేసుకుని పొద్దున్న 6 వరకు రాసుకునేవారు.
మేము స్కూల్ అయిన తర్వాత వచ్చి ఆయన రాసుకునే టైం కొంచెం సైలెంట్గా ఉండి పడుకుంటాం, పొద్దున్న లేచి మేము స్కూల్కి వెళ్ళిపోతాం. సో మా ఇంటరాక్షన్ తక్కువ ఉంది. బట్ ఆయన అంటే ఎప్పుడు మాకు భయం కాదు, భయం ఉండేది, కానీ భయం కన్నా ఎక్కువ భక్తి గౌరవం ఉండేది. సార్. ఎందుకు వచ్చాయి ఆయన ఏమిటో మా అమ్మ చెప్పడం వల్ల. ఉమ్. అండ్ మా అమ్మ ఇలాగా మీ నాన్నగారు ఇది అని ఎప్పుడు చెప్పలేదు, బట్ అదో రకంగా చెప్పి చెప్పకుండా ఆమె స్టైల్లో ఏదో చెప్పి అది మాకు అర్థమయ్యి ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. బట్ ఆయన అంటే ఆయన మీద ఒక రెస్పెక్ట్తో పెరుగుతాం కదా. సో Sir. ఇట్స్ అంటే ఇప్పుడు తక్కువ చూసిన వాళ్ళు నేను చూశాను, కొంతమంది తక్కువ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళు ఒక విధమైన భయంతో మాత్రమే ఉంటారు, తిడతారేమో నాన్న. ఉమ్. బట్ దే డోంట్ నో వాళ్ళ మీద ఒక రెస్పెక్ట్ ఉండడం వేరు, భయం ఉండడం వేరు. ఐ బిలీవ్ దట్. సో అంటే రెస్పెక్ట్తో ఉండడానికి కారణం మా అమ్మ. సో ఫర్ మీ ఆల్వేస్ షీ కమ్స్ ఫస్ట్ Sir. అండ్ దెన్ మా నాన్నగారు. ఉమ్. అండ్ వాళ్ళిద్దరు ఎలా ఉండేవారంటే దెర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మామ్, లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ మై డాడ్. కొన్ని ఎలా ఉండాలని, కొన్ని ఎలా ఉండకూడదని ఎప్పుడు నేర్చుకుంటాం ఎవరిని చూసి. ఖచ్చితంగా. అది ప్రతి జంటలో ఉంటుంది. ప్రతి జంటలో ఉంటుంది. Mm. And వాళ్ళిద్దరి ఈక్వేషన్ అంటే నేను మా అమ్మ పెళ్ళయి మా నాన్నతో పెళ్ళయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక జీవితం ఇలా నేను అనుకోనండి. ఉమ్. అంటే అట్లీస్ట్ మై పర్స్పెక్టివ్ టువర్డ్స్ దేర్ థింగ్. మా అమ్మకి చాలా ఎర్లీగా పెళ్ళి అయిపోయింది. Sir. బ్యాక్ దెన్ అలాగే అయ్యేది. సో 15th year పెళ్ళి అయిపోయింది. ఉమ్. బై 21 ఐ వాజ్ బార్న్, Sir. థర్డ్ వన్. సో బేసికల్ 15th పెళ్ళి అయిన తర్వాత ద హోల్ లైఫ్ ఇస్ మౌల్డెడ్ టుగెదర్. Sir. మనకు ఒక క్యారెక్టర్ వచ్చి ఇంకొకరితో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. ఉమ్. 15 పెళ్ళి అయితే ఏముంటుంది, అది ఇది- డెవలప్ అవ్వడమే వీళ్ళతో కలిసిపోయి డెవలప్ ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది కదా. అదే టైం పీరియడ్ లో జరుగుతుంది. అవును. సో ఆయన ఏమిటో ఆయన ఇలాగే ఉంటారు, ఆయన థాట్ ప్రాసెస్ ఇది, ఆయన టైం స్పెండ్ చేసుకునేది ఆయన సొంత, ఆయన ఇండివిజువల్ గా టైం స్పెండ్ చేసుకునేది ఇలా ఉంటుందని, కానీ ఉమ్. జనాలతో ఇలా ఉంటారు, ఆయన కుటుంబంతో ఇలా ఉంటారు, ఇవన్నీ ఆవిడకి అలా ఒక చాలా సటిల్ గా న్యాచురల్ గా అర్థమైపోయి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ఫర్ హర్, దట్ ఈస్ హౌ ఇట్ షీ మోల్డెడ్. Sir. సో ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. Sir. సో మా అమ్మ పెద్ద కోడలు. ఉమ్. సో షీ ఫ్రమ్ ద బిగినింగ్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడపడుచులు ఎవరైనా ఇంటికి వస్తే బట్టలు పెట్టి పంపించాలి, ఉమ్. లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించాలి, ఇవన్నీ ఇప్పుడు ఏడో చూసుకుంటుంది. సో ఆయన ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అవుతుంది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కదా. అసలు ఆయనకి ఇవేమీ తెలియదు. అసలు ఉమ్. నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలియదు ఈ విషయం, బట్ మేము ఏ స్కూల్లో చదువుతున్నా కూడా ఆయనకి ఎప్పుడూ తెలియదు. ఉమ్. సో అందుకే నేను ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ అంటాను. ఈయనేమో మేము పుట్టేసిన తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోయి అక్కడ మమ్మల్ని మా అమ్మగారితో పాటు ముగ్గురిని తీసుకుని చెన్నైలో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మ అనకాపల్లి నుంచి డైరెక్ట్ చెన్నై. ఉమ్. సో అక్కడ భాష తెలియకుండా, ఎవరూ తెలియకుండా, సో మా స్కూల్స్కి, మా ట్యూషన్లు, కిరాణా కొట్లు, కూరగాయలు, పనులు అన్నిటినీ మా అమ్మాయి మేనేజ్ చేసుకుంది. Sir. ఈయన కూర్చొని పాటలు రాసుకుంటారు, పడుకుంటారు. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఆబ్వియస్లీ. Sir. చెన్నైలో ఉన్న అంతే, అందరూ అంతే. తెలుగు వాళ్ళు, తెలుగు ప్రొడ్యూసర్లు, తెలుగు డైరెక్టర్లు వచ్చి పాట రాయించుకునేవాళ్ళు. అవును. సో ఈయనకి బయట మిగతా లాంగ్వేజ్ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ అవసరం ఉండేది కాదు, ఉమ్. వెరీ మినిమల్. సో ఈవిడే మొత్తం వచ్చి రాని భాషతో అందరితో మేనేజ్ చేసుకుని, మా పేరెంట్ టీచర్ మీటింగ్లకైనా తనే వచ్చి అన్ని మా అమ్మ చూసుకునేది అనమాట. సో హీ నెవర్ హ్యాడ్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. సో ఆయన ఆ ప్రపంచంలో ఉండడానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవిడ చేసింది. సో వాళ్ళ రిలేషన్ అంటే అది ది మోల్డెడ్ ఇంటూ ఈచ్ అదర్. ఏ రోజన్నా, అంటే ఇది మరీ అడిగితే సిల్లీగా అనిపిస్తుందేమో, బట్ నేను అడగాలనుకుంటున్నాను. ఏ రోజన్నా వంటింట్లో ఈయన వెళ్ళి ఆమెకు సహాయం చేయడం కానీ, ఒకరోజు వంట చేయడం కానీ, ఇలా ఎప్పుడన్నా జరిగింది? అంటే మేము చూసిన సీతారామ శాస్త్రి గారికి ఇంకో పార్శ్వం ఉందా? ఆయన మాలాగా బిహేవ్ చేస్తాడా? లేదు, లేదు. అలాంటిది లేదు. ఆ, ఆయన అంటే ఆయన ఎప్పుడూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అంతే. అంటే మాతో పిల్లలతో వాళ్ళతో వచ్చినప్పుడు మా అక్క పిల్లలు కానీ వాళ్ళతో ఉండేటప్పుడు ఆయనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారో ఉమ్. హీ కెన్ మోల్డ్ టు దట్ ఏజ్ Sir. అండ్ దట్ జెండర్. ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నారంటే ఒక చిన్న మళ్ళీ ఆ స్కూల్లో ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని మాట్లాడుకుంటున్నట్టుగా హీ విల్ ట్రై టు బీ విత్ దెమ్ అండ్ అంతే ఇలా ఇంటరాక్ట్ అవ్వాలని ట్రై చేస్తారు. సో హీ లైక్స్ మోర్ ఇంటరాక్షన్ విత్ యంగ్స్టర్స్ ఆర్ కిడ్స్. ఎవరితో మాట్లాడుతున్నా ఆ ఏజ్లో మాట్లాడుకుంటారు, కానీ ఇంట్లో వంటింట్లో హెల్ప్ చేయడం గట్రా ఆయనకి అసలు ఆయనకు మా అమ్మ రోజు ఆయన వంకాయ కూర పెట్టేస్తే చాలు. అవునా? మా అమ్మ రోజు వారానికి 5 రోజులు వంకాయ ఉంటుంది. Sir. ఆ రోజు వండకపోతే ఇవాళ చేయలేదా అని అడుగుతారు. ఉమ్. వారం అంతా చేశాను, ఇవాళ ఒక్కరోజు ఇంకోటి వండి నాకు తినొచ్చు కదా అంటే ఇవాళ ఇది లేనిదే అడుగుతారు ఏంటండి. ఉమ్. సో ఆయనకి హెల్పింగ్ అంటే కిచెన్లో హెల్పింగ్ ఏం లేదు, కానీ బట్ సపోర్ట్ ఇవ్వాలంటే ఆవిడకి ఏం కావాలో హీ నోస్, అవసరం అయినప్పుడు అది చూసుకుంటారు. సో ఇట్స్ నాట్
ఆవిడకి ఏం కావాలో చూసుకుంటారు కానీ మొత్తం ఆయనకి ఏం కావాలో మొత్తం ఇవి చూసుకుంటుంది. సో